ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మందిలో కూడా ఒక ప్రశ్న, ఒక సంశయము, ఒక ధర్మ సందేహము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అమ్మవారికి చీర కట్టించిన తర్వాత వేలం పాట కావచ్చు, లేదా బయట కూడా అమ్మవారి కట్టిన చీర అని చెప్పేసి కూడా సెపరేట్ గా ఉంటేనా అమ్మవారి దగ్గర సమర్పించిన చీరలు వేరు. జనరల్ గా అమ్మవారికి చీరలు అనేవి కొద్దిమంది ఒళ్ళో పెట్టి తీస్తారు, లేదా అక్కడ ఏదో ఒక హుండీలాగా ఉంటుంది అమ్మవారి చీరలు వేయడానికి, అలా వేస్తుంటారు. అలా కాకుండా అమ్మవారికి కట్టిన చీర, అమ్మవారికి చక్కగా ఏ చీర అయితే కడతారో ఆ కట్టినటువంటి చీరను కూడా మీకు వేలం పాటగా పెట్టడము, లేదు అని అంటే విడిగా మార్కెట్లో కట్టిన చీర అని చెప్పి కావచ్చు దేవాలయంలో పెడుతుంటారు. అలాంటప్పుడు ఇది కట్టిన చీర అని చెప్పేసి సపరేట్గా ఉంటాయి నాన్న. అవి పెద్ద పెద్ద పట్టు చీరలు కావచ్చు, అలా సపరేట్ ఉంటాయి. ఇది అమ్మవారి కట్టిన చీర, ఇది అమ్మవారి ఒళ్ళో పెట్టిన చీర. వాస్తవంగా నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటుంటాయి, అందులో కట్టిన చీర అనేటువంటిది కొంచెం ఖరీదైనటువంటి కూడా ఉంటుంటాయి. ఆ కట్టిన చీర అనేది మరి వేలం పాట వేయటము, లేదంటే దాని రేట్ ఇంత ఫిక్స్ చేయటము, ఏదో సంథింగ్ జరిగితే మనది మేము కొనుక్కొని వచ్చామా, మరి ఆ చీర మేము కట్టుకోవచ్చా అన్న సందేహం కలుగుతుంది. యథార్థంగా ధర్మంగా కట్టుకోవచ్చు, కట్టుకోకూడదు అని లేదు. కాకపోతే శుభకార్యాలలో కట్టుకోవటం చాలా చాలా మంచిది. అచ్చంగా శుభకార్యాలకే కట్టుకోవటము, ఇతరత్ర రోజుల్లో కట్టుకోరు, పండుగలకి కట్టుకుంటారు. అంటే ఒక పద్ధతిగా ఒక నియమంగా పెట్టుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత ఆ చీర పాతగా అయిపోయింది అన్నప్పుడు మడికి అని చెప్పేసి పెట్టుకుంటారు. అంటే మడి చీరలు అనేవి అయితే మాకు సహజంగా మడి చీరలు అనేవి కొన్ని ఉంటాయి. ఎక్కువ మందికి కూడా బహుశా తెలుసు. అంటే పండుగలకు కానీ ఇలా ఈ మాసాలు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు కానీ, లేదంటే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, కార్తీక మాసం మొత్తము, ఆశ్వేజ మాసంలో, నవరాత్రుల్లో అలా మడి చీరలు అనేసి కూడా మడి కట్టుకుని, అంటే వెనకటిలో అయితే మడి కట్టుకుని వంట చేసేవాళ్ళు. మడి కట్టుకుని వంట అనంటే ఏంటంటే నిత్యం రోజు కట్టే వస్త్రాలు, బట్టలు కాకుండా మడికి సపరేట్ గా పెడతారు నాన్న. స్నానం చేసి వచ్చి ఆ మడి బట్టలు అవే కట్టుకున్నంతసేపు కూడా ఎవరిని తగలరు, ముట్టుకోరు. వాస్తవంగా అవి ఇప్పటికీ కూడా చాలా మంది పాటిస్తున్నారు, పాటించాలి. అలా వాటి వరకే పెట్టుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు మరి వాళ్ళకి ఇచ్చాము, మా పిల్లకి ఇచ్చాము, కట్టుకుంటున్నా అంటే వాళ్ళు అంటూ ముట్టు అని అంటారు. ఎప్పుడనేది తెలియదు కదా నాన్న. సడన్ గా ఆ చీర కట్టుకున్నప్పుడే అది వాళ్ళలో కూడా సైకలాజికల్ ఒక భయం ఉంటుంది. అయ్యో ఇది అమ్మవారి చీర కట్టుకున్నాను అని చెప్పేసి. అందుకనే ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే అవి సపరేట్ గా పెట్టుకోండి. గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోండి. వాస్తవంగా తెలియజేస్తున్నా, చక్కగా గుడికి వెళ్ళేటప్పుడు, అంటే వివాహం కావాల్సిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అకేషనల్ గా మాత్రమే కట్టండి. నిత్యం డైలీ రఫ్ అండ్ టఫ్ లో మాత్రం దయచేసి అవి కట్టకూడదు. లేదనంటారా కొంతమంది మడికి అని చెప్పి, మడికి అని అంటే ఏం లేదు, కాస్త శుభ్రత కోసం పెట్టినటువంటి ఆచార సాంప్రదాయం అది. కాస్త శుభ్రంగా ఉండడం కోసం ఏమంటే అవి తాకకుండా వంట చేయటం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఆ తర్వాత వస్త్రాలు మార్చుకోవటం అనేది జరుగుతుంది నాన్న. ఆ విధంగా చేశారు అని అంటే యథార్థంగా అమ్మవారి చీరని ధరించవచ్చు, కట్టుకోవచ్చు. అంటే అమ్మవారికి కట్టినటువంటి చీర కట్టచ్చు నాన్న. కట్టకూడదు అని లేదు, కట్టుకోవచ్చు. కడితే శుభం కూడా, మంచి కూడా జరుగుతుంది. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక అలాగే ఉంచుకొని అలాగే పడుకోకుండా కాస్త మార్చుకోండి. తన బయటికి వెళ్ళి వచ్చాక మార్చండి. ఆ విధంగా చేశారంటే చక్కగా అథారిటీగా కట్టచ్చు నాన్న. ఎలాంటి ఆక్షేపణ లేదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.